డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని లీకుల ద్వారా ఏదో జరుగుతోంది ఇక్కడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసిపోబోతూ ఉన్నాయి అని కొంత సమాచారాన్ని బయటకు సోషల్ మీడియా ద్వారా వదులుతూ ఉన్నారు. అసలు ఆ పని ఎందుకు చేస్తూ ఉన్నారు? నిజంగానే రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే సూచనలు ఎన్ని కనిపిస్తా ఉన్నాయి? లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిలోకి ఆహ్వానించే రకంగా ఏమన్నా ఉందా? లేదా జగన్మోహన్ రెడ్డి మీద ఇంతకు ముందు వచ్చిన పుకారు డికే శివకుమార్ ద్వారా కొన్ని మంతనాలు నడిపి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు అనే పుకారు కానీ, వీటన్నిటినీ బేస్ చేసుకొని అసలు ఏం జరిగింది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ భేటీ అయ్యారా? లేదు, అవ్వలేదు అని అంటే ఇక పైన భేటీ అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. చివరి దాకా చూడండి, చూసిన తరువాత కామెంట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ భేటీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కొన్ని లీకుల ద్వారా కొంత సమాచారాన్ని బయటకు పంపిస్తూ ఉన్నారు. అంటే మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం ప్రబలిపోతుంది, లా అండ్ ఆర్డర్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఎంతో కష్టపడి 5 సంవత్సరాలు ఆయన నిలబెట్టిన ఈ లా అండ్ ఆర్డర్ మొత్తం ఏదో ఈ 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు వచ్చి మొత్తం కుదేలు చేసి పాడేశాడు అనే లాంటి అంశాలన్నిటినీ ఎత్తుకొని ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక డ్రామా కట్టడానికి వెళ్ళాడు. ఆ డ్రామాకి మరి అఖిలేష్ యాదవ్ కానీ, లేదు ఉద్ధవ్ శివసేన పార్టీ నుంచి కొంతమంది కానీ, టీఎంసీ పార్టీ నుంచి కానీ కొంతమంది నాయకులు కానీ వచ్చి ఏ కారణానికైనా కానీ ఆయనకు కొంత మద్దతును ప్రకటించారు. ఆయన చేసే ధర్నాకి వాళ్ళు అటెండ్ అయ్యి ఈయన చూపించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ చూసి, అవురా ఇలా జరిగిపోతుంది, ఎన్డీఏ నేతృత్వంలో ఇదిగో లా అండ్ ఆర్డర్ ఇలా పాడైపోయిందని వాళ్ళు కూడా కొంత మీటింగ్లు చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్ గాంధీ రాలేదు, సోనియా గాంధీ అంటే ఎక్కడికి వచ్చే పరిస్థితులు లేవు అనుకోండి, రాహుల్ గాంధీ అటెండ్ కాలేదు, పోనీ ఏదైనా ఆ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరినైనా కొంతమందిని పంపించారా అంటే ఆ విషయం కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఈ ఆంధ్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ కుదేలైన దాన్ని ఆసరాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ ఫ్రేమ్ మీద తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బిల్డ్ చేసుకుంటే, ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ తాలూకు మూలాలు ఉన్న నాయకులందరినీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో మరి రాహుల్ గాంధీ కానీ, ఇక్కడ షర్మిల, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఆవిడే కాబట్టి షర్మిల కానీ కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్న డికే శివకుమార్ తోటి మంతనాలు నెరిపి ఈ తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతూ ఉన్నాడు. వైఎస్ షర్మిలని అధ్యక్షురాలుగా తప్పిచ్చేస్తే తాను విలీనం చేస్తాడు అని చెప్పాడు అన్నట్టుగా కొన్ని లీకులు వచ్చాయి. ఇది ఏ మీడియాలోనూ వేరే ఎక్కడా రాలేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, నాయకులు ఇచ్చే లీకులు కావచ్చు బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు దాన్ని ఒకంత తారాస్థాయికి తీసుకెళ్ళి రాహుల్ గాంధీ తోటి భేటీ అనే విషయాన్ని కూడా ఇప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టారు. నిజంగానే రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి తోటి భేటీ అవుతాడా? అయ్యే సూచనలు ఏమన్నా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి ఆయన ఏమి మంతనాలు నెరిపి ఢిల్లీ స్థాయిలో ఆయన ఏమి కొన్ని ఉద్దేశాలు పెట్టుకుని ఈ పార్టీని ఆయన ఇండియా కూటమిలోకి ఆహ్వానించటం కానీ, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసుకోవటానికి కానీ ఎందుకు ప్రయత్నం చేస్తాడు? ఇక్కడ ఆల్రెడీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లి అయిన వైఎస్ షర్మిలారెడ్డిని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్ళిపోయిన నాయకులందరినీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే అసలు దెబ్బ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ దెబ్బ తగులుతుంది.
మొన్న ఎన్నికల్లో బాగా తారాస్థాయికి పడిపోయి 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పక్క పార్టీల వైపు ఎడతెరిపి లేకుండా వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఆ పార్టీలోకి వెళ్దామా, ఈ పార్టీలోకి దూకుదామా అని విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళని కాపాడుకోవటమే పెద్ద కష్టమైపోయిన ఈ తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే ఈ రాహుల్ గాంధీ పని ఎందుకు చేస్తాడు అనేది ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టోటల్గా ఇరాడికేట్ చేసేసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బిల్డ్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే పొలిటికల్ స్పేసు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి రైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అలాంటి పార్టీని పూర్తిగా నిర్మూలించేసి తమ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే అందులో చేరారో వాళ్ళని తిరిగి ఆకట్టుకొని తిరిగి తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బలపడితే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం. కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలా పెంచి పోషిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయికి ఒక్క పైసాకి ఉపయోగం ఏమైనా ఉందా? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపలేని స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనుక పక్కకు తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. బీజేపీ అయితే తెలుగుదేశం పార్టీని నిర్మూలించో మరేత ఏదైనా కొన్ని మంతనాలు నేర్పుతోనో వాళ్ళకు ఉపయోగం ఏమో కానీ ఆ విషయం ఎటు జరిగే పరిస్థితులు ఏం కనిపించటం లేదు. అలాంటిది మొన్న 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధాలు ఎలాంటివి అనేది చూసిన తరువాత ఇప్పుడు రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తాడా అనే అనుమానం రేగుతుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మరి అటు బీజేపీ పార్టీ నాయకులతోటి ఇంకా సఖ్య సంబంధాల్లోనే ఉన్నాడు అనే పుకార్లు కూడా బయటకు వస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీతోటి వాళ్ళు కూటమి కట్టి ఇక్కడ అధికారంలో కూడా ఉన్నారు. ఏదైనా చేస్తే గేస్తే తెలుగుదేశం పార్టీలో చీలికలు తీసుకొచ్చి ఈ బీజేపీ మరొక అస్త్రాన్ని అంటే ఎప్పుడు వాడే అస్త్రం ఒకటి ఉంటుంది కదా, శివసేన పార్టీని ఎన్సీపీ పార్టీని నెట్ట నిలువున జీల్చినట్టు టీడీపీని కూడా జీల్చి వాళ్ళు బలపడొచ్చేమో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి వాళ్ళు చేసేదేమీ లేదు. అలాంటి ఈ తరుణంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే పని ఎవరు చేస్తారు? అది కాకుండా ఈ టీడీపీ పార్టీ తోటి ఎన్డీఏ ఏ రకమైన సంబంధాల్లో ఉంది ఇప్పుడు అనేది అందరికీ సుస్పష్టం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తోటి టీడీపీకి ఎటువంటి ఉపయోగం లేకపోయినప్పటికీ కేంద్రంలో నరేంద్ర మోడీకో బీజేపీ పార్టీకో అటు తెలుగుదేశం పార్టీతో కానీ లేదు బీహార్లో నితీష్ కుమార్ పార్టీతో కానీ వాళ్ళకి బాగా అవసరాలు ఉన్నాయి. అయినా ఎప్పుడు ఏమైనా చేసే సమర్థులు అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే వాళ్ళు చాలా సమస్యల్లో ఉన్నారు. అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ప్రయోగం చేసే పరిస్థితులు ఏం కనిపించటం లేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా అధికారంలో అన్ని పార్టీలు అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఒక కూటమి కట్టుకుని వాళ్ళందరూ అధికారంలో ఉంటే ప్రతిపక్షం మొత్తం స్పేస్ ఖాళీగా ఉంది. ఆ స్పేస్ని ఫిల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని ఇప్పుడు వాళ్ళు కాలదన్నుకొని జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యి అతన్ని పెంచుతారా? ఈ భేటీ ఖచ్చితంగా అబద్ధం, అవాస్తవం. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ఊహ మాత్రమే. దాన్ని ప్రచారం చేయడానికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడుతున్న డ్రామా మాత్రమే. ఇదే ఈరోజు కుండబద్దలు.